రాజన్న గారి నాయకత్వం. ఈరోజు రైతుల ధర్నా కోసం విచ్చేసిన స్థానిక మాజీ ఎమ్మెల్యే, ఈ రాష్ట్ర తొలి ఉప ముఖ్యమంత్రులు, బీఆర్ఎస్ ఇన్ఛార్జి డాక్టర్ రాజన్న గారికి, మండల అధ్యక్షుడు బసవన్ సీనన్న గారికి, మాజీ కుమరవెల్లి మార్కెట్ చైర్మన్ చేర్ల సంపతన్న గారికి, శేఖర్ అన్న గారికి, గండి యాదన్న గారికి, మరి అన్న తమ్ముళ్లకు అందరికీ, బీఆర్ఎస్ కుటుంబ సభ్యులందరికీ ఉద్యమాభివందనాలు తెలియజేసుకుంటూ, ఈరోజు ఏమో చిన్నప్పుడు ఎన్టీఆర్ సీఎం అనేది తెలుసు, కానీ అప్పుడు చదువుకునే రోజులలో వైఎస్ రాజశేఖర రెడ్డిని చూసినాం 10 ఏళ్ళు, చంద్రబాబు నాయుడిని చూసినాం, ఇప్పుడు కేసీఆర్ని కూడా సీఎంగా చూసినాం. కానీ ఒక సామాన్యమైన గృహిణులతో శత్రువులను కూడా తిట్టరు. సోషల్ మీడియాలో చూస్తే నిజంగా ఉరేసుకొని రావాలి ఈ ప్రభుత్వాన్ని నడిపించే సీఎం అన్నట్టు. ఆయన అక్కెరాని పథకాలు ఇచ్చి ఆడవాళ్లకు ఎంత రష్లో ఉన్నా బస్ ఎక్కినా కూడా స్త్రీలని కనబడితే చాలు కూర్చోమ్మని సీట్లు ఇచ్చే స్థాయి నుండి టికెట్ కొనుక్కొని వచ్చినాం దొబ్బే అనే స్థాయికి దిగదార్చిండు మా మహిళల మనోభావాలు. ఇట్లాంటి అక్కెరాని పథకాలు పెట్టుకుంటూ అవగాహన లేని రాజకీయాన్ని నడుపుకుంటూ, నేను గుంపు మేస్త్రిని, ఒకడు ఇటుక పెడతాడు, ఒకడు సిమెంట్ చేస్తాడు, నేను అసరకాలు చేస్తా అంటే నువ్వు కట్టిన ఇల్లు కూలిపోవడానికా, నీ సొంత ఆస్తుల కోసం సంపాదించుకోవడానికా? అన్ని అబద్ధాల మేనిఫెస్టో పెట్టి ప్రజలు ఏమనుకుంటారు, సరే చూద్దాంలే 10 ఏళ్ళు మార్పు అనుకున్నా నేను గెలిపించారు. కానీ తస్మాత్ జాగ్రత్త, అదే ప్రజలకి ఆగ్రహం వస్తే ఇంకా 10 ఏళ్ళు కాదు జీవితంలో మళ్ళీ నీ కాంగ్రెస్ గవర్నమెంట్ రాదు. సరే, గవర్నమెంట్ గురించి ఇక్కడ చేసిన వాళ్ళందరూ ఉద్యమ బిడ్డలే కాబట్టి పరిపాలన దక్షత ఎవరికుందో, తెలంగాణ ఉద్యమంలో స్ఫూర్తి ఏందో అందరు కూడా కేసీఆర్ రాజన్నలానే మాట్లాడతారు మైక్ ఇస్తే. సో నేను దాని జోలికి పోదలుచుకోలేదు. కానీ ఇక్కడ తెల్లవారు లేస్తే సిగ్గు శరం. మరి చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, నేను బాగా తలనెరిసిన రాజకీయ నాయకుడిని, వాళ్ళ ముందు కొంచెం పరువు అనేది ఉంటాయి కదా. నీకు పరువు ఎప్పుడు మందికాడి కూడికాడి అన్నం గుంజుకొని తినడం. నీకు టీఆర్ఎస్ గవర్నమెంట్ పోయి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినప్పుడు మా పాప చిన్నపిల్ల హాస్పిటల్కి పోతుంటే నువ్వు రాజకీయ సన్యాసులాగా ఒక మామూలు టిఫిన్ సెంటర్లో టిఫిన్ చేసిన రోజులు కూడా గుర్తున్నాయి. అట్లాంటి నీకు నీ రాజకీయ మనుగడను బొందబెట్టుకున్న తరుణంలో కేసీఆర్, అది కూడా తెలంగాణ ఉద్యమంలో ద్రోహివి, తెలంగాణ కోసము రాజీనామా చేసిన రాజన్న మీద పోటీ చేయనని క్యాంపస్లలో మాట్లాడిన నువ్వు అదే మళ్ళీ నామినేషన్ వేసినావు, పోటీకి దిగినావు. అట్లాంటి నీకు చెప్పుల దండలు పడ్డాయి. ఎప్పుడైనా త్యాగం గొప్పది, కొంచెం నిజానికి కష్టాలు ఎక్కువ. అబద్ధం నిజం బట్టలు కట్టుకొని బయటికి వెళ్ళే వరకు అబద్ధమే బర్వతల ఊర్లని తిరిగి వస్తాయి. అట్లాంటి అబద్ధాలకు రాజకీయంతో నువ్వు ఈరోజు పబ్బం గడుపుకునే కడియం శ్రీహరి గారు ఏదో రాజకీయ లబ్ధి కోసం ఈరోజు టీఆర్ఎస్కి వచ్చిన వెంటనే నీకు ఎమ్మెల్సీ, మళ్ళీ ఫస్ట్ ఎంపీ, తర్వాత ఎమ్మెల్సీ, పోనీ ఇట్లా కూడా నీకు సాటిస్ఫాక్షన్ కాక ఒక అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర రాజన్న ఫండ్ ఇచ్చి చేస్తే ఓర్చుకోలేక నేను చిన్నోని కింద, నాకంటే జూనియర్ కింద నేను డిప్యూటీ సీఎం ఉంటానని నువ్వు అవాకులు చవాకులు అబద్ధాలు కేసీఆర్ మనసు జడగొట్టి ఉన్న పదవి గుంజుకున్నా కూడా ఎంతో గొప్ప గుణంతో, మొండితనంతో, ఆత్మస్థైర్యంతో నా పదవి పోయిందని ఇప్పుడు నేను ఏమన్నా అయితే నన్ను నమ్ముకున్న కార్యకర్తలు ఇంకా ఆగమైపోతారని మనోనిబ్బరంతో అప్పుడు మాదిగా దండోర కూడా ఉవ్వెత్తున ఎగుస్తున్న సమయంలో హాస్పిటల్ దగ్గర పిలుచుకొని ఎవ్వరు కూడా చిన్న బస్సు గీత పడొద్దు, నేను కడిగిన ముత్యంలా బయటకు వస్తా అని చెప్పిన మహోన్నతమైన నాయకుడు డాక్టర్ రాజన్న గారికి నీకు నక్కకు నాగలోకానికి ఉన్న తేడా. నువ్వెక్కడ కుట్రగాయితనంతో ఎవ్వరు గెలిస్తే ఎక్కడ అధికారం, పాపం మాదిగ బిడ్డ, ఆడబిడ్డ, భర్త లేకుండా కూడా ఎంతో సహనంతో కష్ట నష్టాల్లో కోర్చొచ్చిన ఆమె కూటికాడి దుఃఖ నువ్వు గుంజుకున్నావు. నీ తొత్తుగాళ్ళు నిజమైన కాంగ్రెస్ కార్యకర్తలు ఉసురు పోసుకుంటున్నారు. పబ్లిక్ ప్రజలు అప్పుడంత అమాయకత్వంలో లేరు, అందరికీ నిజాలేందో తెలుసు, నివురు కప్పిన నిప్పుల్లా ఉన్నారు. ఈరోజు పరిపాలన అక్కడ పోయి అక్కడ చేస్తావు. అందరూ ఇప్పుడు టీఆర్ఎస్ కార్యకర్తల్లో మేము రాజన్నకి ఇవ్వకున్నా కూడా వ్యక్తి కంటే వ్యవస్థ ముఖ్యం, ఏది ఆలోచించి చేసిండో రేపు మా గవర్నమెంట్ వస్తే ఇంకా మంచి పొజిషన్ లో మా రాజన్న ఎమ్మెల్సీ ఉండి ఒక మినిస్టర్ గా కూడా ఉంటాడని ఆశాభావంతో మేము కష్టపడి స్టేషన్ గన్పూర్ లో అందరం కూడా కష్టపడి నిన్ను గెలిపిస్తే
కేవలం అందరు నా బిడ్డలు లాంటి వాళ్ళు, నా బిడ్డ నీ బిడ్డ కోసం నువ్వు మోసం చేసి కేసీఆర్ నీ కడుపున ఒక నెత్తిలా ఆకు తీసేస్తేనే జీవితాంతం నాకేదో తీసిందనే విజ్ఞత ఉంటుంది. మనిషి పుట్టుక పుడితే జంతువులం కాదు కదా. అట్లాంటి కేసీఆర్కి వెన్ను పోటు పొడిచినావు, నువ్వు ఎన్టీ రామారావుకి ఎన్ను పోటు పొడిచినావు, చంద్రబాబుకి ఎన్ను పోటు పొడిచినావు. నువ్వు ఎక్కడ ఉంటే భస్మసూర అస్త్రం లాంటిది నీ చెయ్యే భస్మసూర అస్త్రం లాంటిది. ఈరోజు నిన్నేదో మెచ్చుకోవాలని కేటీఆర్ను విమర్శిస్తున్నావు, రాజన్నను విమర్శిస్తున్నావు, కేసీఆర్ను, హరీష్ రావును, కవితక్క విమర్శిస్తున్నావు. కవితక్క కాదు కదా, టీఆర్ఎస్ నాయకులు కాదు కదా, చిన్న కార్యకర్తలను విమర్శించే ధైర్యం కూడా లేదు. వచ్చి మాట్లాడు, నువ్వు ఎట్లా గెలిచి ఎట్లా పోయినావు, సిగ్గు శరం ఉంటుంది. రాజీనామా అయ్యి బై ఎలక్షన్స్ వస్తాయి, నీ బ్రాండ్ అని నీ తొట్టి వాళ్ళు అంటున్నారు కదా, నీ బ్రాండ్ ఏ గుర్తు లేకుండా నీ బ్రాండ్ మీద గెలిచి చూపించు. ఈ రాజకీయాల నుండి నిజంగా కూడా మేము తప్పుకుంటాం. నువ్వు తెల్లారు లేస్తే నీతికి నిజాయితీ అనే మాట అన్నా బంద్ చేయి, లేకపోతే నోరు మూసుకొని సభాముఖంగా నిజంగా కూడా ఇది చాలా వైరల్ చేయండి. ఒక ఆడపిల్లగా నా బీఆర్ఎస్ ఫ్యామిలీ, నా కేసీఆర్, కేటీఆర్, రాజన్న నాకు వెన్నుదండగా ఉన్నారు. కుట్రలకు కుతంత్రాలకు పోలీస్ కేసులకైనా పెట్టింది పేరు. ఏ కేసు పెట్టుకుంటావో పెట్టుకో. తెలంగాణ ఉద్యమంలో మేము కూడా కేసుల పాలైన వాళ్ళమే, ఎక్కడ కూడా భయపడేది లేదు. నువ్వు నిజంగా నిజాయితీ గల రాజకీయ నాయకుడు అయితే నిజంగా కూడా నీకు ఆత్మవిమర్శన చేసుకొని రాజీనామా చేసి బై ఎలక్షన్స్కి రా. ఎవరేమో చూసుకుందాం పోటాపోటీ, అంతేగాని ఉట్టి ఊకదంపుడు మాటలు ఉంటుంటేనే నేను నీ నీతితో ఎవరిని ఏ దళిత నాయకుని నువ్వు ఒక జడ్పీటీసీ, ఎంపీపీ ఒక స్థాయికి తీసుకెళ్ళినావు? ఎవరిని తీసుకెళ్ళినావు నువ్వు? మాటకు ముందు నీతి నిజాయితీ అనే మాటన్న బంద్ చేసుకో. ఈ రోజు నీకు నిజంగా న్యాయం ఉంటే బీఆర్ఎస్ నువ్వు నీతిగల నాయకుడు కదా. మా కేసీఆర్ ఇచ్చిన, మా రాజన్న ఇచ్చిన ఫలితాలు ఈ కాంగ్రెస్ కార్యకర్తకు రైతు బంధు వద్దని మేము ఎక్కడ కమిటీలు వేసుకోలే, కేసీఆర్ కమిటీలు వేసుకోలే. ఈ రోజు నిన్న మొన్న పార్టీ మారినోళ్ళు కూడా అసలైన కార్యకర్తలు పాపము కన్నీరు మున్నీరుగా వాళ్ళు ఎవరికి చెప్పుకోలేక ఇందిరా గారిని కూడా రానివ్వక వాళ్ళు బాధపడుతున్నారు. మీ ఇందిరమ్మ కమిటీలు గవర్నమెంట్ ఆఫీసర్ లేదా, గవర్నమెంట్ వ్యవస్థ లేదా? నిజమైన లబ్ధిదారులకు మేలు జరగాలని కోరుకుంటూ ఇంత మంచి అవకాశం ఇచ్చిన అందరికీ నా యొక్క నమస్కారాలు తెలుపుకుంటూ జై తెలంగాణ, జై తెలంగాణ.